సక్సెస్ మీట్కి హాజరైన అందరికీ స్వాగతం. ఈ సినిమాకి రచయితగా మాటల రచయితగా నేను పనిచేయడం జరిగింది. అండ్ ఈ సినిమానే కాదు, విశాల్ గారి ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటివరకు అన్ని ఫిల్మ్స్ పనిచేసినది మీ అందరికీ తెలుసు. బట్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ అంటే ఇప్పుడు తెలుగులో సక్సెస్ అయినా, తమిళ్లో దీనికి మంచి పేరు వచ్చి సక్సెస్ అయినా దేనికన్నా కారణం ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఒక కథాంశం. అంటే కొత్తగా ఎలా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనేది ఒక గజని ద్వారా అంటే ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ని తీసుకొని దాని చుట్టూ ఒక ప్రేమ కథని, ఒక రివెంజ్ స్టోరీని అల్లినవి చాలా మటుకు సక్సెస్ అయినవి ఉన్నాయి. అది ఏ హాలీవుడ్ నుంచి ఏ లాంగ్వేజ్ అయినా. ఇందులో ఒక కొత్తది నార్కోలెప్సీ అనే ఒక ప్రాబ్లమ్ని తీసుకొని, అంటే ఏ ఎమోషన్ పీక్స్కి వెళ్ళినా అతను అక్కడ ఆ పరిస్థితిలో అక్కడికక్కడే నిద్రపోయే ఒక స్వభావం కలిగిన ఒక వ్యక్తి. మీ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆడియన్స్ అండ్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ యూటీవీ. ఇలాంటి స్క్రిప్ట్స్ని ఒప్పుకోవడం చాలా కష్టం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద హీరోస్. సో మై సిన్సియర్ థ్యాంక్స్ టు మై హీరో టు అండ్ ఎవ్రీబడి, మై ఆర్టిస్ట్ సీను గారు, దాని తర్వాత లక్ష్మీ మేనన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, తిరుగు గారికి, విశాల్కి అండ్ శశాంక్ గారికి అండ్ ఎంటైర్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఇప్పుడు ఈ సినిమా తమిళ్లో నాన్ సివపు మణిదని అని చెప్పి పెద్ద హిట్ అయింది. దాంట్లో నేను ఒక చిన్న రోల్ చేశాను, ఇంపార్టెంట్ రోల్ చేశాను, సంథింగ్ ఇంపార్టెంట్ లీడ్ లాగా. చాలా పెద్ద నేమ్ వచ్చింది నాకు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి చాలామంది విష్ చేశారు చాలా బాగుందని చెప్పి. బికాజ్ నేను చేయడానికి రీజన్ ఏంటంటే మెయిన్ విశాల్ గారే. ఎందుకంటే విశాల్ ఇస్ లైక్ ప్రాపర్ బిగ్ కమర్షియల్ హీరో ఇన్ తమిళ్ అండ్ తెలుగు. సో నాకు ఫస్ట్ చెప్పినప్పుడే అర్థమైంది నాకు ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుంది. బికాజ్ ఆయనకు పందెం కోడి కానీ లేకపోతే పల్నాడు కానీ చాలా సినిమాలు మంచి నేమ్ వచ్చింది విశాల్ గారికి. ఈ సినిమా ముఖ్యంగా ఇది చాలా మార్పు ఉంది. ఈ సినిమాను మార్పు కావాలనుకునే ప్రేక్షకులందరూ కూడా చూడాల్సిన సినిమా. దీనిలో ఏ విధమైన మార్పు ఉంది అనేది మీరే మీ రాతలతో చేతలతో పబ్లిక్ దగ్గరికి చేరువ చేయాలి. తర్వాత ఇలాంటి సినిమాని చేయడానికి హీరోలకి చాలా సాహసం కావాలి. అలా సాహసించిన విషయాలు హ్యాట్స్ ఆఫ్. ఇంద్రుడు సినిమా వచ్చి మీకు అందరికీ తెలుసు, శుక్రవారం 20వ తారీఖు రిలీజ్ అయ్యి 313 థియేటర్లో ఫస్ట్ రిలీజ్ చేసాం. ఆ తర్వాత స్క్రీన్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ద కలెక్షన్స్. ఈ సినిమా వచ్చి శ్రీపద ప్రొడక్షన్స్ పిడి ప్రసాద్ గారి ద్వారా రిలీజ్ చేసాం. ఇది ఇంద్రుడు అనేది ఇట్ డీల్స్ విత్ నార్కోలెప్సీ. అంటే ఈ విషయం నార్కోలెప్సీ అనేది ఒక స్లీపింగ్ డిజార్డర్. కథ చెప్పే ముందు నాకే తెలీదు, ఎవరికి తెలియదు నార్కోలెప్సీ అనే ఒక డిజార్డర్ ఉందని. సో కథ విన్నప్పుడు డైరెక్టర్ చెప్పారు, ఒక వన్ లైన్గా చెప్పాడు, చెప్పండి కథ వాట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్, వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్. సార్ ఏం లేదు సార్, హీరో ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటాడు. అడిగాను నిద్రపోతూనే ఉంటాడంటే అర్థం కాలేదు. లేదు సార్, ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్, అంటే ఎక్కువ కోప్పడితే నిద్రపోతాడు, ఎక్కువ సంతోషం వస్తే కూడా నిద్రపోతాడు. ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ విల్ పుట్ హిమ్ టు స్లీప్. నాకు నిజంగా ఒక పెద్ద ఐ వాజ్ లిటిల్ ఎక్సైటెడ్. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక క్యారెక్టర్ క్యారీ చేస్తే ఒప్పుకుంటారా జనాలు? ఎందుకంటే లైక్ ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసిందంటే ఓకే దెన్ వీ కెన్ పుట్ ఇట్ ఫార్వర్డ్. ఎవరికి తెలియని ఓన్లీ మేబీ 10 or 20% డాక్టర్స్కి తెలుస్తుంది నార్కోలెప్సీ అనేది. ఇట్ ఈస్ దేర్, బట్ పీపుల్ ఇన్ అదర్ ఫీల్డ్స్ ఎవరికి తెలియదు. సో నేను వెంటనే ఐ వాంటెడ్ టు చెక్ నిజంగా ఇలాంటి ఒక విషయం ఎలా ఉంటుంది, హౌ నార్కోలెప్సీ ఉన్న పేషెంట్స్ హౌ దే లీడ్ దర్ లైఫ్ అనేది యూట్యూబ్లో చూసాను డాక్యుమెంటరీ.